కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు పంపిణీ చేసే లడ్డు ప్రసాదము అపవిత్రము చేసి కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు నిరసనగా నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో అన్ని హిందూ దేవాలయ ఆధ్యాత్మిక సంస్థల మరియు హిందూ బంధువుల ఆధ్వర్యంలో నిరసన శాంతి ర్యాలీ సెప్టెంబర్ 30, 2024 సోమవారం ఉదయం 10:30 శ్రీదుర్గామాత ఆశీస్సులు తీసుకుని స్థానిక నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ మురారిశెట్టి ఉమాకృష్ణమూర్తి ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి బ్రహ్మదేవర పద్మావతి దుర్గామాత దేవాలయ చైర్మన్ గుండా వెంకటయ్య, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వనమ వెంకన్న, షిరిడి సాయి మందిర చైర్మన్ ఉప్పల రమేష్, శివాలయం చైర్మన్ కోటగిరి శ్రీనివాస్, అభయాంజనేయ దేవాలయం చైర్మన్, భగవద్గీత మందిర చైర్మన్ పబ్బతి వెంకన్న, చెర్రీగల శ్రీనివాస్, గజ్జల ప్రకాష్ రావు, కాళికమాత దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మదేవర రవిశంకర్, శ్రీలక్ష్మి గణపతి అతి పురాతన వినాయక దేవాలయం, బక్కంటి నాగరాజు, సంపత్, అమరేందర్, వసంత, ఎరుకల లక్ష్మి, గూండా అరుణ, వీరవెల్, లిరగునాథ్, రేపాల స్వాతి, కోటగిరి విజయ, వీర్లపాటి సంధ్య, గర్రె ఢాన్సీ, వీర్లపాటి లావణ్య, ఉప్పల శోభారాణి, మిరియాల రజిత, రేపాల సంతోషి, కోటగిరి రమ, కోటగిరి పద్మ, బ్రహ్మదేవర శోభారాణి, శివాని, అలివేలు, వసంత, కందగట్ల వెంకటేశ్వర్లు, కందగట్ల పవన్, కందగట్ల సంతోష్, యాతాకుల అంజయ్య, చందుపట్లన్ వేణుమాధవ్, కోటగిరి శ్రీనివాస్, మురారి శెట్టి శివ, రేపాల నిర్మల, వీటి కాలనీ, కాసర్ల లక్ష్మి, వెంకటలక్ష్మి, మురళీకృష్ణ, కల్పన, శ్రీదేవి, యాదమ్మ, సైదులు, భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూ గురించి